So good morning, all of you. So today we are going to learn another topic from our మెడికల్ కోడింగ్. ఈరోజు మెడికల్ కోడింగ్ లో మరొక టాపిక్ గురించి తెలుసుకుందామండి. సో టుడే వి విల్ డిస్కస్ అబౌట్, ఈరోజు మన క్లాస్లో మనం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో హెల్త్ ఇన్సూరెన్స్, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్, ఆ చట్టం గురించి తెలుసుకుందామండి. సో దీన్ని సింపుల్ గా ఏమని పిలుస్తారంటే హెచ్ఐపిపిఏ అని పిలుస్తారండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంటబిలిటీని హెచ్ఐపిపిఏ అని పిలుస్తారు. సో టుడే ఈరోజు క్లాస్లో మనం ఈ హెచ్ఐపిపిఏ అనే యాక్ట్ గురించి తెలుసుకున్నాం. హెచ్ఐపిపిఏ అనే యాక్ట్ గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకున్నామండి. సో నౌ we will discuss about introduction to HIPPA, probability and accountability యాక్ట్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. అండ్ దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఈ హెచ్ఐపిపిఏ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం అండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. నౌ వాట్ ఈస్ హెచ్ఐపిపిఏ? అసలు ఈ హెచ్ఐపిపిఏ అనగానేమి? ఈ హెచ్ఐపిపిఏ అంటే ఏంటో తెలుసుకుందాం. హెచ్ఐపిపిఏ అనగా, హెచ్ఐపిపిఏ స్టాండ్స్ ఫర్, హెచ్ఐపిపిఏ అనగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ. హెచ్ఐపిపిఏ అనగా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ గురించి మరియు అకౌంటబిలిటీ యాక్ట్ అండి దీని అర్థం. హెచ్ఐపిపిఏ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ అండి ఈ పదానికి అర్థం. ఇట్ ఈస్ ఏ యుఎస్ ఫెడరల్ లా. ఇది పూర్తిగా దీన్ని రూపొందించిన వాళ్ళు ఎవరంటే, ఈ యాక్ట్ని, ఈ చట్టాన్ని రూపొందించిన వాళ్ళు ఎవరంటే, హెచ్ఐపిపిఏ యాక్ట్ని రూపొందించిన వాళ్ళు ఎవరంటే యుఎస్ ఫెడరల్ లా. యుఎస్ ఫెడరల్ లా వాళ్ళు, అమెరికా సంబంధించిన న్యాయ వ్యవస్థ ఈ హెచ్ఐపిఏ అనే చట్టాన్ని తీసుకొచ్చిందండి. సో ఎన్హాన్స్డ్ ఇన్ 1996 ఈ హెచ్ఐపిఏ అనే యాక్ట్ ని ఎప్పుడు లాంచ్ చేశారంటే, సో ఎన్హాన్స్డ్ ఎప్పుడు రూపొందించారంటే ఈ చట్టాన్ని 1996లో అండి. ఈ చట్టం తీసుకురావడానికి కారణం టు ప్రొటెక్ట్ పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ఈ హెచ్ఐపిఏ యాక్ట్ ని 1919లో రూపొందించారు. ఈ చట్టాన్ని తీసుకురావడానికి కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే టు ప్రొటెక్ట్ పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. పేషెంట్కి సంబంధించిన హెల్త్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ అంటే కాపాడటానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారండి. అండ్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్. దీంతో పాటు హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం అండి. హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ, హెల్త్ కేర్ సిస్టమ్ ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా ప్రభావవంతంగా పనిచేయాలని, దాని సామర్థ్యాన్ని, హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క సామర్థ్యాన్ని ఇంకా పెంచాలని ఈ చట్టం తీసుకొచ్చారండి. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంట్ యాక్ట్ తీసుకురావడానికి మెయిన్ కారణం ఇది. నౌ వి విల్ డిస్కస్
డిస్కస్ మెయిన్ గోల్స్ ఆఫ్ హెచ్ఐపిఏఏ. ఈ హెచ్ఐపిఏఏలో ఈ చట్టంలో మెయిన్ గోల్స్ ఏంటో తెలుసుకున్నాం. ఈ హెచ్ఐపిఏఏ సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంటబిలిటీకి సంబంధించిన మెయిన్ గోల్స్, ముఖ్యమైన గోల్స్ ఏంటో తెలుసుకున్నాం. మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడ ప్రొటెక్ట్ పేషెంట్ ప్రైవసీ. పేషెంట్కి తనకు సంబంధించిన సమాచారాన్ని కాపాడాల్సిన బాధ్యత యాజ్ ఏ మెడికల్ కోడర్గా మనది, అండ్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత హెల్త్ కేర్ సిస్టమ్, ప్రతి సిస్టమ్ నండి. సో ఇక్కడ ఈ హెచ్ఐపిఏ సిస్టమ్ కింద, ఈ యాక్ట్ కింద మెయిన్ గోల్, ఈ యాక్ట్ యొక్క, ఈ చట్టం యొక్క ముఖ్యమైన గోల్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ప్రొటెక్ట్ పేషెంట్ ప్రైవసీ. పేషెంట్ యొక్క ప్రైవసీ, పేషెంట్ యొక్క సమాచారం లీక్ అవ్వకుండా అతని సమాచారాన్ని పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. ఓకే, ఓన్లీ హెల్త్ కేర్ సిస్టంలో మాత్రమే ఉంచాలి, కానీ అతని వివరాలు బయటి వాళ్ళకి తెలియకుండా కాపాడటం. అతనికి సంబంధించిన ఆ డిసీజ్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఏదైనా సరే అతనికి సంబంధించిన ఈ హెల్త్ రిలేటెడ్ కండిషన్ని ప్రైవసీగా ఉంచటం అనేది ఈ హెచ్ఐపిఏఏ యాక్ట్ యొక్క మెయిన్ గోల్ అండి. తర్వాత సెకండ్ గోల్ ఏంటంటే సెక్యూర్ ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ హెల్త్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్, భద్రంగా ఉండటం, సెక్యూర్గా ఉండటం. ఆ ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం సేవ్ చేసుకున్నామో ఆ డేటా వేరే వాళ్ళకి వెళ్లకుండా సెక్యూర్గా చూసుకోవడం ఈ హెచ్ఐపిఏ యాక్ట్ యొక్క బాధ్యత. నెక్స్ట్ గోల్ అండి. నెక్స్ట్ స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ ఇంటరాక్షన్, హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్. హెల్త్ కేర్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టాండర్డైజ్గా జరిగేలా చూడటం. ఓకే, స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్స్. ఈ హెల్త్ కేర్లో ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఆ ట్రాన్సాక్షన్స్, డబ్బండి, మనీ. సో పేషెంట్ హాస్పిటల్కి మనీ పే చేస్తారు, హాస్పిటల్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి మనీ పొందుతాయండి. సో ఈ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు ఎటువంటి అవకతవకలు లేకుండా స్టాండర్డైజ్గా, ప్రాపర్గా ఈ ట్రాన్సాక్షన్ జరిగేలా చూడటం ఈ యాక్ట్ కింద, ఈ యాక్ట్ యొక్క గోల్ అండి. ఈ హెచ్ఐపిఏ యొక్క గోల్ అండి. స్టాండర్డైజ్ హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్స్. హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టాండర్డైజ్ గా జరిగేలా చూడాలి. నెక్స్ట్ ప్రివెంట్ హెల్త్ కేర్ ఫ్రాడ్ అండ్ అబ్యూజ్. హెల్త్ కేర్ లో, ఆరోగ్య వ్యవస్థలో ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని వేల నుంచి లక్షల్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయండి. లక్షల నుంచి కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హాస్పిటల్స్ కి, హాస్పిటల్స్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి, ఇలా రెగ్యులర్ గా మనీ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ప్రివెంట్ హెల్త్ కేర్ ఫ్రాడ్, హెల్త్ కేర్ కి సంబంధించిన ఫ్రాడ్ జరగకుండా నివారించడం. ఓకే, హెల్త్ కేర్ సంబంధించిన ఫ్రాడ్, మోసాలు జరగకుండా నివారించడం. అండ్ అబ్యూస్, అన్యాయంగా ఒకరిని తిట్టడం కానీ, ఒకరి మీద నింద వేయడం కానీ, సో అన్యాయంగా ఒకరిని అబ్యూజ్ చేయటం అనేది మనం ఈ యాక్ట్ కింద నివారించవచ్చండి. ఈ యాక్ట్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ప్రివెంట్ హెల్త్ కేర్ ఫ్రాడ్, హెల్త్ కేర్ లో ఫ్రాడ్ జరగకుండా నివారించడం. అండ్ అబ్యూస్, సో అబ్యూస్ అంటే తిట్టడం అండి. ఒకళ్ళని అన్యాయంగా తిట్టడం కానీ, ఒకళ్ళు అన్యాయంగా సో హార్మ్ఫుల్ యాక్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరగకుండా నివారించడమే ఈ హెచ్ఐపిఏ యొక్క గోల్ అండి. ఈ యొక్క హెచ్ఐపిఏ యొక్క గోల్. అండ్ ఇంప్రూవ్ హెల్త్ కేర్ ఎఫిషియన్సీ. హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం అండి. ఇంప్రూవ్ హెల్త్ కేర్ ఎఫిషియన్సీ. హెల్త్ కేర్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ, సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయడం అనేది
మరొక ఇంపార్టెంట్ గోల్ అండి హెచ్ఐపిఏఏలో. ఓకే, సో మెయిన్ గోల్ ప్రొటెక్ట్ పేషెంట్ ప్రైవసీ. గుర్తుపెట్టుకోండి, ఈ హెచ్ఐపిఏఏ యాక్ట్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ప్రొటెక్ట్ పేషెంట్ ప్రైవసీ. పేషెంట్ యొక్క ప్రైవసీని ప్రొటెక్ట్ చేయటం, కాపాడటం అనేది మెయిన్ గోల్ గా మనం పరిగణించవచ్చు. సెక్యూర్ ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ఎలక్ట్రానిక్ కి సంబంధించిన ఏదైతే ఎలక్ట్రానిక్ గా మనం సేవ్ చేసిన పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని సెక్యూర్ గా కాపాడటం. స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్స్. హెల్త్ కేర్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డైజ్ గా జరిగేలా చూడటం. అండ్ ప్రివెంట్ హెల్త్ కేర్ ఫ్రాడ్. హెల్త్ కేర్ లో ఫ్రాడ్ జరగకుండా నివారించడం. అండ్ అబ్యూస్ జరగకుండా నివారించడం అండి. నౌ హెల్త్ కేర్ ఇంప్రూవ్ హెల్త్ కేర్ ఎఫిషియన్సీ. దీంతో పాటు హెల్త్ కేర్ యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం అనేది. సో ఇవన్నీ కూడా మెయిన్ గోల్స్ ఆఫ్ హెచ్ఐపిఏఏ. నౌ వై ఈస్ హెచ్ఐపిఏఏ ఇంపార్టెంట్? ఎందుకు ఈ హెచ్ఐపిఏ అనేది ఎంత ఇంపార్టెంట్ చెందింది? ఎందుకు ఈ హెచ్ఐపిఏ చట్టానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో తెలుసుకుందాం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే హెచ్ఐపిఏ ద్వారా ఎన్ష్యూర్స్ దట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఈ హెచ్ఐపిఏ ద్వారా ఎన్ష్యూర్స్ దట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్, పేషెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో రిమైన్స్ కాన్ఫిడెన్షియల్. హెచ్ఐపిఏ ద్వారా మెయిన్, ఇందాక మనం చెప్పుకున్న మెయిన్ గోల్ ఇదేనండి. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం. అండ్ దట్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు. సో ఈ కాన్ఫిడెన్షియల్ గా పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచే విషయంలో దట్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు హ్యాండిల్ మెడికల్ రికార్డ్స్ సేఫ్లీ. సో మెడికల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెడికల్ రికార్డ్స్ ని సేఫ్ గా హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ సేఫ్ గా చూసుకోవాలి. అండ్ రెస్పాన్సిబుల్ గా ఈ పేషెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ విషయంలో హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ అనేవి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ఓకే, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు హ్యాండిల్ మెడికల్ రికార్డ్స్ సేఫ్లీ. సో ఈ హెచ్ఐపిఏ యాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ భయంతోనైనా వీళ్ళు హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు హ్యాండిల్ మెడికల్ రికార్డ్స్ సేఫ్లీ, మెడికల్ రికార్డ్స్ ని సేఫ్టీగా హ్యాండిల్ చేస్తారు. అండ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకుంటారండి. అందువల్ల హెచ్ఐపిఏ అనే యాక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. వి విల్ సి పర్పస్ ఆఫ్ హెచ్ఐపిఏ. ఈ హెచ్ఐపిఏ యాక్ట్ యొక్క పర్పస్, ఎందుకు ఈ హెచ్ఐపిఏ అనే యాక్ట్ ని తీసుకొచ్చారు తెలుసుకున్నాం. కారణం, హెచ్ఐపిఏ వాస్ క్రియేటెడ్ టు అడ్రస్ ఇంపార్టెంట్ హెల్త్ కేర్ ఛాలెంజెస్. ఈ హెచ్ఐపిఏ యాక్ట్ ని క్రియేటెడ్ టు అడ్రస్, ఎందుకు క్రియేట్ చేశారంటే ఇంపార్టెంట్ హెల్త్ కేర్ ఛాలెంజెస్, చాలా రకాల ఛాలెంజెస్ ని ఇప్పటికీ కూడా ఆరోగ్య వ్యవస్థలో ఫేస్ చేస్తుందండి. ఆ ఛాలెంజెస్ ని ఎదుర్కోవటానికి ఈ హెచ్ఐపిఏ అనే యాక్ట్ చాలా ఉపయోగపడుతుంది. అందుకని సో ఈ యాక్ట్ ని యుఎస్ ఫెడరల్ లా, సో యుఎస్ కి సంబంధించిన న్యాయ వ్యవస్థ హెచ్ఐపిఏ అనే యాక్ట్ ని తీసుకొచ్చిందండి. యుఎస్ కి సంబంధించిన న్యాయ వ్యవస్థ ఈ హెచ్ఐపిఏ అనే తీసుకురావడానికి కారణం ఛాలెంజెస్ చాలా ఫేస్ చేస్తుంది కాబట్టి హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఆ ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది, ఈ చట్టం అనేది. నౌ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెచ్ఐపిఏ యాక్ట్ యొక్క ఉద్దేశాలు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెచ్ఐపిఏ
ఈ హెచ్ఐపిఏ యాక్ట్ యొక్క ఉద్దేశాలు. హెచ్ఐపిఏ యాక్ట్ చట్టం ద్వారా వీ కెన్ ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అండి. పేషెంట్ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. హెచ్ఐపిఏ యాక్ట్ ద్వారా ఈ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడుతుందండి ఈ చట్టం. ఇంప్రూవ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్. హెల్త్ కేర్లో పరిపాలనా విభాగాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. అంటే న్యాయంగా పరిపాలించటం. హెల్త్ కేర్లో ఇంప్రూవ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్. హెల్త్ కేర్ యొక్క అడ్మినిస్ట్రేషన్, హెల్త్ కేర్ యొక్క పరిపాలనని ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ హెచ్ఐపిఏ యాక్ట్ ఉపయోగపడుతుందండి. దీంతో పాటు సపోర్ట్ ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్. దీంతో పాటు ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్కి సపోర్ట్గా ఉంటుందండి. అంటే ఆ సిస్టంలో ఉన్న డేటా అంతా కూడా సేఫ్టీగా ఉండటానికి హెచ్ఏపిఏ యాక్ట్ సహాయపడుతుంది. సపోర్ట్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్కి సపోర్ట్గా ఉండటానికి సహాయపడుతుందండి ఈ చట్టం. నౌ రెడ్యూస్ హెల్త్ కేర్ ఫ్రాడ్. సో హెల్త్ కేర్లో జరిగే ఫ్రాడ్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఈ చట్టం ఉంటుంది కాబట్టి, ఈ చట్టానికి భయపడతారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఫ్రాడ్స్ జరగకుండా మనం కాపాడుకోవచ్చు అండి. రెడ్యూస్ హెల్త్ కేర్ ఫ్రాడ్స్. హెల్త్ కేర్లో జరిగే ఫ్రాడ్స్ని తగ్గించుకోవచ్చండి. దాంతోపాటు ఇంప్రూవ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ. దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రాబబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, డేటా లీక్ అవ్వదని. సో ఆ నమ్మకం పెరుగుతుంది కాబట్టి ఇటువంటి చట్టాలు ఉండటం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఆ ప్రాబబిలిటీని కూడా పెంచుకోవచ్చండి. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా సహాయపడుతుంది ఇలాగా. అండ్ సో ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హెచ్ఐపిఏఏ యాక్ట్లో. ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. పేషెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఇంప్రూవ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్. హెల్త్ కేర్లో పరిపాలనా విభాగాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సపోర్ట్ ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్. ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ సిస్టమ్స్కి సపోర్ట్గా ఉంటుంది. రెడ్యూస్ హెల్త్ కేర్ ఫ్రాడ్. హెల్త్ కేర్లో జరిగే ఫ్రాడ్స్ని మనం తగ్గించవచ్చు ఈ చట్టం ద్వారా. ఇంప్రూవ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ. హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాబబిలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీంతో పాటు నెక్స్ట్ థింగ్, ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్, పిహెచ్ఐ అండి. ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్, పిహెచ్ఐ అంటారు. హెచ్ఐపిపిఏ ప్రొటెక్ట్స్. హెచ్ఐపిపిఏ అనే యాక్ట్ కింద ఇట్ విల్ ప్రొటెక్ట్స్ సెన్సిటివ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఏదైతే పేషెంట్కి సంబంధించిన సున్నితమైన ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందండి. ఇంక్లూడింగ్ ఏ ఏ ఇన్ఫర్మేషన్ని ఈ హెచ్ఐపిపిఏ కింద ఏ ఏ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తారంటే ఈ చట్టం కింద ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ మెడికల్ హిస్టరీ అండి. పేషెంట్కి సంబంధించిన మెడికల్ హిస్టరీ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ప్రొటెక్ట్, కాపాడాలి. నెక్స్ట్ డయాగ్నోసిస్. పేషెంట్కి సంబంధించిన వ్యాధి. పేషెంట్కి సంబంధించిన డయాగ్నోసిస్ అంటే వ్యాధి అండి. ఆ వ్యాధికి సంబంధించిన సమాచారం పూర్తిగా ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఈ హాస్పిటల్స్కి, ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఉంటుంది. సో ఇది హెచ్ఐపిఏ యాక్ట్ కింద పర్యవేక్షిస్తూ ఉంటారండి. ఓకే, ఫస్ట్ పేషెంట్ మెడికల్ హిస్టరీ. పేషెంట్కి సంబంధించిన మెడికల్ ఏదైనా హిస్టరీ ఉంటే, మెడికల్గా ఏదైనా వ్యాధులు, అనారోగ్యాలు, సమస్యలు ఉంటే ఇవన్నీ ప్రొటెక్ట్ చేయబడాలి ఈ చట్టం కింద. నెక్స్ట్ డయాగ్నోసిస్. పేషెంట్కి సంబంధించిన వ్యాధి ప్రొటెక్ట్ చేయబడాలి. లాబొరేటరీ రిపోర్ట్స్. లాబొరేటరీ సంబంధించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో
ఈ ల్యాబొరేటరీ రిపోర్ట్స్, పేషెంట్ రిపోర్ట్స్ అన్ని కూడా సేఫ్ గా ఉండాలి. అండ్ మెడికేషన్స్ అండి, అండ్ మెడికేషన్స్, పేషెంట్ కి ఉపయోగించిన మెడికేషన్స్ సంబంధించిన సమాచారం ఈ హెచ్ఐపిఏ యాక్ట్ కింద భద్రపరచబడి ఉంటుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అండి. ఇన్సూరెన్స్ డీటెయిల్స్ పేషెంట్ కి సంబంధించిన ఏదైనా హెల్త్ కండిషన్ కి సంబంధించి, లేదా అతనికి ఏదైనా సర్జరీకి సంబంధించి ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సూరెన్స్ కి సంబంధించిన మనీ కానీ, ఆ ఇన్సూరెన్స్ కి సంబంధించిన పేమెంట్స్ కానీ, ఆ డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ కూడా సేఫ్ గా ఉండాలి అనేది ఈ చట్టం కింద తీసుకొచ్చారండి. ఓకే, నెక్స్ట్ అన్ఆథరైజ్డ్ డిస్క్లోజర్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ మే లీడ్ టు, ఈ అనాథరైజ్డ్ గా ఎవరైతే అసెస్ లేకుండా అనాథరైజ్డ్ గా ఎవరైనా సరే డిస్క్లోజర్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక డిస్క్లోజ్ చేస్తే లీడ్ టు ఐడెంటిఫై థెఫ్ట్, ఈ సమాచారం దొంగలించే అవకాశం ఉంటుందండి. అందుకని సేఫ్ గా మనం కాపాడాలి. హెచ్ఐపిఏ యాక్ట్ కింద సేఫ్ గా ఈ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయబడి ఉంచాలి. ఒకవేళ ఇది అనాథరైజ్డ్ గా ఉంచిన, లేదా ఈ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ అయిపోయినా, ఈ సమాచారం డిస్క్లోజర్ అయిపోయినా మే లీడ్ టు ఐడెంటిఫై థెఫ్ట్ ఐడెంటిఫై చేయాలి, థెఫ్ట్ గురయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేషెంట్ కి సంబంధించిన సమాచారం లీక్ అవటం వల్ల ఫైనాన్షియల్ గా ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఫైనాన్షియల్ గా ఫ్రాడ్ గురయ్యే అవకాశం ఉంటుంది. డబ్బు ఫ్రాడ్ చేసే, మోసం చేసే అవకాశం ఉంటుంది. అండ్ డిస్క్రిమినేషన్, దీంతో పాటు కొంతమంది పేషెంట్ ని డిస్క్రిమినేషన్ కు గురి చేసే అవకాశం ఉంటుందండి. సమాచారం లీక్ చేస్తే ఆ పేషెంట్ ని డిస్క్రిమినేషన్ అంటారండి. ఆ పేషెంట్ ని డిస్క్రిమినేషన్ కి గురి చేసే అవకాశం ఉంటుందండి. సో అతనుకున్న ఏజ్ ని బట్టి అతన్ని తక్కువగా చూసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు లాస్ ఆఫ్ పేషెంట్ ట్రస్ట్, పేషెంట్ యొక్క ట్రస్ట్ ని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం. లాస్ ఆఫ్ పేషెంట్ ట్రస్ట్, పేషెంట్ యొక్క ట్రస్ట్ ని మనం కోల్పోయిన వాళ్ళు అవుతామండి. నౌ వి విల్ సీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హెచ్ఐపిఏఏ. హెచ్ఐపిఏఏ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందామండి. వై వాస్ హెచ్ఐపిఏఏ ఇంట్రడ్యూస్డ్? ఈ హెచ్ఐపిఏఏ చట్టాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో తెలుసుకుందాం. డ్యూరింగ్ ద 1990s, 1990 సంవత్సరంలో, ఆ సంవత్సరాల్లో ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఫేస్డ్ సెవరల్ ప్రాబ్లమ్స్. హెల్త్ కేర్ ఇండస్ట్రీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసిందండి 1990s లో. ఎలా అంటే డిఫికల్టీ ఇన్ మెయింటైనింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ వెన్ చేంజింగ్ జాబ్స్. ఒక పర్సన్ ఉద్యోగాలు మారే కొద్దీ జాబ్స్ చేంజ్ అవుతా ఉంటారు కాబట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది 1990s లో. వాళ్ళ జాబ్స్ చేంజ్ అవుతాయి కాబట్టి, వాళ్ళ రోల్ చేంజ్ అవుతుంది కాబట్టి, వాళ్ళు పే చేసే ఇన్సూరెన్స్ అమౌంట్ చేంజ్ అవుతుంది కాబట్టి, సో మెయింటైనింగ్ ఇన్సూరెన్స్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోయిందండి 1990s లో. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీనెస్, అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనా విభాగంలో సరైన సామర్థ్యం లేకపోవడం వల్ల, అండ్ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్. సో 1990s నుంచే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ ని యూజ్ చేయడం చాలా ఇంక్రీజ్ అయిపోయింది. సో దానివల్ల బర్డెన్ ఎక్కువైపోయిందండి. ఓకే, నెక్స్ట్ నీడ్ ఫర్ బెటర్ ప్రొడక్షన్ ఆఫ్ పేషెంట్ డేటా. అందువల్ల పేషెంట్ యొక్క డేటాని ప్రొటెక్షన్ చేయడం, దాని అవసరం చాలా పెరిగిపోయిందండి 1990s నుంచి. అందుకోసం హెచ్ఐపిఏని ఆ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు యుఎస్ గవర్నమెంట్. నో హెచ్ఐపిఏ ఎన్హాన్స్మెంట్. ఈ హెచ్ఐపిఏ
యాక్ట్ ఎప్పుడు ఏర్పడిందో తెలుసుకుందాం. ఎన్హాన్స్మెంట్ అంటే ఎప్పుడు ఏర్పడిందంటే ఈ హెచ్ఐపిఏని లాంచ్ చేసింది ఎనాక్టెడ్ ఇన్ 1996. దీన్ని ఏర్పాటు చేసింది, చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది 1996లో అండి. అఫీషియల్లీ నోన్ యాజ్ పబ్లిక్ లా 104-191. ఇది అఫీషియల్ గా ఈ చట్టాన్ని ఏమని పిలుస్తారంటే పబ్లిక్ లా 104. ఒరిజినల్ పర్పస్ ఆఫ్ హెచ్ఐపిఏ యొక్క ఒరిజినల్ పర్పస్ కారణం ఏంటో తెలుసుకుందాం. హెచ్ఐపిఏ యొక్క ఒరిజినల్ పర్పస్ ఏంటంటే, ఇనిషియల్లీ హెచ్ఐపిఏ ఫోకస్డ్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ. ఇనిషియల్ గా ఈ హెచ్ఐపిఏని తీసుకురావడం దీని వెనక ముఖ్య కారణం ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండి. ఇన్సూరెన్స్ ని ప్రాబబుల్ గా అందించాలని ఈ చట్టాన్ని తీసుకొచ్చారు యాక్చువల్ గా. ఓకే, నౌ బెనిఫిట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ. ఈ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ వల్ల ఉపయోగాలండి. బెనిఫిట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ. ఈ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఎంప్లాయీస్ కుడ్ మెయింటైన్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఎంప్లాయీస్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందుతుంది వెన్ చేంజింగ్ జాబ్స్. వాళ్ళు జాబ్స్ చేంజ్ అయినప్పుడు కూడా, వాళ్ళ ఉద్యోగాల్లో మార్పులు చెందినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అండి, ఇది ఒక ఉపయోగం అండి. ఓకే, నెక్స్ట్ రెడ్యూస్డ్ రిస్ట్రిక్షన్స్ రిలేటెడ్ టు ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్. ఈ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీకి ఎలా సహాయపడుతుందంటే హెచ్ఐపిఏ యాక్ట్ రెడ్యూస్డ్ రిస్ట్రిక్షన్స్ రెడ్యూస్ చేసుకోవచ్చు రిలేటెడ్ టు ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్. ముందుగానే మెడికల్ కండిషన్ కి సంబంధించిన ఏదైనా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ రిస్ట్రిక్షన్. నౌ ఇంప్రూవ్డ్ కంటిన్యూటీ ఆఫ్ మెడికల్ కేర్ ఆర్ హెల్త్ కేర్ కవరేజ్. పేషెంట్ కి కంటిన్యూటీ ఆఫ్ హెల్త్ కేర్ కవరేజ్ ని మనం ఇంప్రూవ్ చేయొచ్చండి. పేషెంట్ కి కంటిన్యూటీ ఆఫ్ హెల్త్ కేర్ కవరేజ్ ని మనం ఈ చట్టం కింద కవరేజ్ చేయొచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. కవరేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎక్స్పాన్షన్ ఆఫ్ హెచ్ఐపిఏ యొక్క యాక్ట్ ఎలా ఎక్స్పాన్షన్ అయిందో తెలుసుకుందాం. యాజ్ హెల్త్ కేర్ టెక్నాలజీ అడ్వాన్స్డ్. ఈ హెల్త్ కేర్ టెక్నాలజీ రోజు రోజుకి అడ్వాన్స్ అయ్యే కొద్దీ హెచ్ఐపిఏ యాక్ట్ expanded to include patient privacy and electronic data security. సో హెల్త్ కేర్ టెక్నాలజీ రోజు రోజుకి అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఈ హెచ్ఐపిఏ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ పేషెంట్ ప్రైవసీని ఇంకా ఎక్కువ మోతాదులో కాపాడాలని దీని చర్యలు తీసుకున్నారు ఈ చట్టంలో. అండ్ ఎలక్ట్రానిక్ డేటా సెక్యూరిటీ చర్యలు తీసుకున్నారండి ఈ చట్టంలో. దీన్ని ఇంకా విస్తరించారు ఈ చట్టాన్ని. నౌ మేజర్ ఏరియాస్ కవర్డ్. ఈ చట్టం కింద మెయిన్ గా ఏ ఏరియాస్ కవర్ అవుతాయంటే మేజర్ ఏరియాస్ కవర్డ్. ముఖ్యంగా ఏ ఏరియాస్ ఈ చట్టం కింద కవర్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. హెల్త్ కేర్ ప్రైవసీ అండి మెయిన్. ప్రొటెక్ట్ కాన్ఫిడెన్షియల్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఈ చట్టం ద్వారా ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే వీ కెన్ ప్రొటెక్ట్ కాన్ఫిడెన్షియల్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచొచ్చండి. పేషెంట్ యొక్క సమాచారాన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచొచ్చు. అండ్ లిమిట్స్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. వేరే వాళ్ళు అసెస్ చేయకుండా, వేరే వాళ్ళకి సమాచారం దోచుకోకుండా, ఆ అసెస్ ని పొందకుండా మనం సేఫ్ గా ఈ పేషెంట్ రిలేటెడ్ కండిషన్స్ ని, పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని సేఫ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డేటా సెక్యూరిటీ. ఈ ఎలక్ట్రానిక్ డేటా సెక్యూరిటీని ఏర్పరచడం వల్ల
ఓకే, ప్రొటెక్ట్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ యూజింగ్. సో ఈ పేషెంట్ కి సంబంధించిన హెల్త్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ పాస్వర్డ్స్. సో పేషెంట్ కి సంబంధించిన సమాచారాన్ని సేఫ్ గా ఉంచడానికి మనం పాస్వర్డ్స్ పెట్టడం అండి. సో వేరే వాళ్ళు అనాథరైజ్డ్ పర్సన్ అసెస్ అవ్వకుండా పాస్వర్డ్స్ ఏర్పరచడం వల్ల కానీ, ఎన్క్రిప్షన్స్ పెట్టడం వల్ల కానీ, అసెస్ కంట్రోల్స్, వేరే వాళ్ళు అసెస్ అవ్వాలంటే అలా అసెస్ అవ్వకుండా మనం కొన్ని కంట్రోల్స్ ఏర్పరచడం కానీ, అసెస్ కంట్రోల్స్, మనం కొన్ని రకాల కంట్రోల్స్ ఏర్పరచడం వల్ల కానీ, అండ్ సెక్యూర్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేవి సేఫ్ గా సెక్యూర్ కంప్యూటర్ నెట్వర్క్స్ ని సెక్యూర్ గా ఉంచుకోవడానికి సో ఎలక్ట్రానిక్ డేటా సెక్యూరిటీ అనేది సో ప్రాపర్ గా ఉంచడం వల్ల హెచ్ఐపిఏ యాక్ట్ లో ముఖ్య భాగం అండి. నెక్స్ట్, స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డైజ్డ్ గా చేయడానికి సహాయపడుతుందండి. ఎలా అంటే హెచ్ఐపిఏ ఇంట్రడ్యూస్డ్ స్టాండర్డ్ ఫార్మాట్స్ ఫర్ ఈ హెచ్ఐపిఏ అనేది ఈ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ స్టాండర్డ్ ఫార్మాట్స్ ని ఈ యాక్ట్ కింద తీసుకొచ్చారండి. అవేంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చెందడానికి ఒక స్థిరత్వమైన ఫార్మాట్స్ ని తీసుకొచ్చారండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాపర్ గా జరగడానికి ఒక స్థిరత్వమైన ఫార్మాట్ ని తీసుకొచ్చారు. పేమెంట్ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు కూడా పేమెంట్ సెక్యూర్ గా జరగడానికి ఒక కరెక్ట్ ప్రాసెస్ ని తీసుకొచ్చారు. అండ్ ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, పేషెంట్ నిజంగా ఎలిజిబిలిటీగా కాదా ఆ ట్రీట్మెంట్ కి, ఆ ప్రొసీజర్స్ కి అనే వాటికి వెరిఫికేషన్ కూడా ప్రత్యేకమైన ఫార్మాట్స్ తీసుకొచ్చారండి హెచ్ఐపిఏ చట్టం కింద. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటివ్ సింప్లిఫికేషన్ బెనిఫిట్స్ ఇంక్లూడ్స్. ఈ హెచ్ఐపిఏ యాక్ట్ కింద పరిపాలన చాలా ఖచ్చితంగా స్థిరంగా చేయొచ్చండి. ఎలా అంటే రెడ్యూస్డ్ పేపర్ వర్క్. సో ఓకే, ఇదంతా హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ అంతా ఎలక్ట్రానిక్ రికార్డ్స్ లో ఉంటుంది కాబట్టి వీ కెన్ రెడ్యూస్ పేపర్ వర్క్ చేసే అవకాశం చాలా, ఆ ఛాన్స్ అనేది తగ్గించవచ్చు. ఫాస్టర్ కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ గా చేయడానికి, సమాచారం సేఫ్ గా ఫాస్ట్ గా కమ్యూనికేషన్ చేయడానికి సహాయపడుతుంది. అండ్ లోవర్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కూడా మనం తగ్గించుకోవచ్చు. లోవర్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు. అండ్ బెటర్ రికార్డ్ మేనేజ్మెంట్ ని రికార్డింగ్ చేసేటప్పుడు ఆ రికార్డ్ ని బెటర్ గా మేనేజ్మెంట్ చేయడానికి, పేషెంట్ రికార్డ్స్ ని బెటర్ గా మేనేజ్మెంట్ చేయడానికి సహాయపడుతుందండి అడ్మినిస్ట్రేటర్స్ ఈ యాక్ట్ వల్ల. నౌ 3 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ హెచ్ఐపిఏలో ఉన్న 3 మెయిన్ కాంపోనెంట్స్ అండి. ఫస్ట్ వన్, ప్రైవసీ రూల్. ముఖ్యమైన కాంపోనెంట్ ఇదేనండి, ప్రైవసీ రూల్. పేషెంట్ కి ప్రైవసీ ఉండాలి, అతని ఇన్ఫర్మేషన్ కి ప్రైవసీ ఉండాలి. ద ప్రైవసీ రూల్ ప్రొటెక్ట్స్ పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ప్రైవసీ రూల్ ద్వారా పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే బై రెగ్యులేటింగ్ కలెక్షన్, పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని కలెక్షన్ చేసే విషయంలో సేఫ్ గా చేయాలండి, ప్రైవసీగా చేయాలి. యూస్, ఆ ఇన్ఫర్మేషన్ రెగ్యులేటింగ్ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ గా ఉండాలి. డిస్క్లోజర్, ఎప్పుడు కూడా డిస్క్లోజర్ గా ఉండాలి. అండ్ పేషెంట్ రైట్స్, పేషెంట్ హక్కులకి భంగం కలగకుండా ఆ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలండి. ఇవన్నీ ప్రైవసీ రూల్ అండి. సెకండ్ వన్, సెక్యూరిటీ రూల్. ద సెక్యూరిటీ రూల్ ఏదైతే ఉందో ప్రొటెక్ట్స్ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్, ఈపీహెచ్ఐ అంటారండి. ఈ సెక్యూరిటీ రూల్ ప్రకారం
సెక్యూరిటీ రూల్ ఉంటుంది హెచ్ఐపిఏ యాక్ట్ లో. దీంట్లో ఏం చేస్తారంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ఎలక్ట్రానిక్ గా ఏదైతే హెల్త్ ఇన్ఫర్మేషన్ ఉందో అది ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడుతుందండి. త్రూ ఎలా అంటే అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్. ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారో హెల్త్ రిలేటెడ్ గా, ఆ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేఫ్ గార్డ్ తీసుకుంటారు, వాళ్ళ బాధ్యత తీసుకుంటారండి ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి. ఫిజికల్ సేఫ్ గార్డ్స్, దీంతో పాటు ఫిజికల్ సేఫ్ గార్డ్స్ ఉపయోగిస్తారు. ఫిజికల్ గా వాళ్ళు అసెస్ చేస్తేనే కానీ అది ఓపెన్ అవ్వదు. నెక్స్ట్ వన్ టెక్నికల్ సేఫ్ గార్డ్స్. దీంతో పాటు కొన్ని టెక్నికల్ గా లైక్ పాస్వర్డ్ క్రియేట్ చేయటం లేదా ఫేషియల్ రికగ్నైజేషన్ ఉండటం, ఇలాంటివి చేయటం వల్ల పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనేది సేఫ్ గా ఉంటుందండి. ఓకే, ఎగ్జాంపుల్స్. వీటికి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలంటే చూడండి, పాస్వర్డ్ ప్రొడక్షన్. ఏదైనా పేషెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి పాస్వర్డ్ ప్రొడక్షన్, పాస్వర్డ్స్ ఏర్పరచడం ద్వారా ప్రొటెక్షన్ చేయటం. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ ద్వారా ప్రొటెక్షన్ చేయటం. సెక్యూర్ నెట్వర్క్స్, సెక్యూర్ గా ఉండే నెట్వర్క్స్ ని మాత్రమే ఉపయోగించడం వల్ల పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం సేఫ్ గా చేయొచ్చు, సేఫ్ గా భద్రపరచొచ్చు, సెక్యూర్ చేయొచ్చు. అండ్ అసెస్ కంట్రోల్స్. సో వీ కెన్ అసెస్ సమ్ కంట్రోల్స్ అండి. ఖచ్చితంగా కంట్రోల్స్ విషయంలో అసెస్ చేసే విషయంలో కంట్రోల్ ఉండడం వల్ల సో వీ కెన్ ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నౌ ట్రాన్సాక్షన్ అండ్ కోడ్ సెట్ స్టాండర్డ్స్. ద స్టాండర్డ్స్ సింప్లిఫై హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్స్. ఈ స్టాండర్డ్స్ పాటించడం వల్ల వీ కెన్ సింప్లిఫై హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్స్. ఇంక్లూడ్స్ హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్స్ అనేవి సింపుల్ గా చేయొచ్చండి. ఎలా అంటే ఇన్సూరెన్స్ కి సంబంధించిన క్లైమ్స్ అనేవి ఈజీగా ప్రాసెస్ అవడానికి సహాయపడతాయి. పేమెంట్ ప్రాసెసింగ్ అనేది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఎంక్వైరీస్, పేషెంట్ ఎలిజిబిలిటీ నిజంగా ఎలిజిబిలిటీయా కాదా అనే అటువంటి ఎంక్వైరీస్ ని మనం కష్టపడకుండా సింపుల్ గా చేయొచ్చు ఇన్ఫర్మేషన్ ద్వారా. నౌ హెల్త్ కేర్ కోడింగ్ సిస్టమ్స్. దీంట్లో హెల్త్ కేర్ కోడింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోడింగ్ సిస్టమ్స్ ద్వారా మనం ఈజీగా ఏదైతే ఈ సెక్యూర్ ఉందో సెక్యూర్ చేయడానికి సహాయపడుతుందండి. ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఐపిఏఏ ఇన్ మోడర్న్ హెల్త్ కేర్. హెచ్ఐపిఏఏ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఐపిఏఏ ఇన్ మోడర్న్ హెల్త్ కేర్. మోడర్న్ హెల్త్ కేర్ లో హెచ్ఐపిఏఏ యొక్క ప్రాముఖ్యత. హెచ్ఐపిఏఏ ప్లేస్ అన్ ఎసెన్షియల్ రోల్ ఇన్ మోడర్న్ హెల్త్ కేర్. సో ఈ మోడర్న్ హెల్త్ కేర్ లో హెచ్ఐపిఏఏ అనే యాక్ట్ ఎసెన్షియల్ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. ఎలా అంటే బిల్డ్స్ పేషెంట్ ట్రస్ట్. హెచ్ఐపిఏఏ ద్వారా పేషెంట్ యొక్క ట్రస్ట్ ని బిల్డ్ చేసుకోవచ్చండి. ఎలా అంటే పేషెంట్స్ ఆర్ మోర్ కాన్ఫిడెంట్ వెన్ దే నో దేర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొటెక్టెడ్. పేషెంట్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనుక ప్రొటెక్ట్ గా ఉంది అంటే పేషెంట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడండి. లేదా పేషెంట్ చాలా భయపడతా ఉంటారు. అతని ఇన్ఫర్మేషన్ సేఫ్ గా ఉందంటే పేషెంట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడండి. నెక్స్ట్ సపోర్ట్స్ సేఫ్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్. సేఫ్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్ కి ఈ హెచ్ఐపిఏ యాక్ట్ అనేది సపోర్ట్ గా ఉంటుంది. ఎలా అంటే హెచ్ఐపిఏ ఎంకరేజెస్ సెక్యూర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. హెచ్ఐపిఏ ద్వారా వీ కెన్ సెక్యూర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసేటప్పుడు సేఫ్ గా షేరింగ్ చేయడానికి సహాయపడుతుంది. కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్ కాన్ఫిడెన్షియల్ గా చేసుకోవడానికి హెచ్ఐపిఏ యాక్ట్ అనేది సహాయపడుతుంది. నెక్స్ట్ కలెక్టెడ్ అసెస్ టు మెడికల్ రికార్డ్స్. ఏదైతే మెడికల్ రికార్డ్స్ ఉన్నాయో ఈ మెడికల్ రికార్డ్స్ ని కలెక్టెడ్ అసెస్ టు మెడికల్ రికార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని కలెక్ట్ చేసుకోవడానికి ప్రాపర్ గా కలెక్షన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. నౌ ఇంప్రూవ్స్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్. హెచ్ఐపిఏఏ సపోర్ట్స్. హెచ్ఐపిఏ అనే యాక్ట్ ఎలా సపోర్ట్ గా ఉంటుందంటే ఎలక్ట్రానిక్ గా ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు సేఫ్ గా ట్రాన్సాక్షన్ జరగడానికి హెచ్ఐపిఏ యాక్ట్ సహాయపడుతుందండి.
నెక్స్ట్ స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్, స్థిరత్వమైన కోడింగ్ సిస్టమ్స్ ని జరపడానికి, కోడింగ్ చేసేటప్పుడు ప్రాపర్ గా కోడింగ్ చేయడానికి డిజిటల్ గా ఈ రికార్డ్స్ మేనేజ్మెంట్ చేయడానికి సహాయపడుతుందండి. అండ్ ఇంప్రూవ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్. HIPAA supports electronic transactions, standardized coding systems, digital record management, and efficient administrative process. Improves healthcare administration. Healthcare administration ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలో కానీ, స్టాండర్డైజ్డ్ కోడింగ్ సిస్టమ్స్ స్టాండర్డైజ్ గా చేసే విషయంలో కానీ, డిజిటల్ రికార్డ్ మేనేజ్మెంట్ చేయడానికి కానీ, అండ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ని ఎఫిషియంట్ గా ప్రభావవంతంగా చేసే విషయంలో కానీ HIPAA సపోర్ట్ గా ఉంటుంది. HIPAA యాక్ట్ చాలా సపోర్ట్ గా ఉంటుంది. నో బెనిఫిట్స్ ఆఫ్ HIPAA యాక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఫర్ పేషెంట్స్ కి ఈ HIPAA యాక్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే, ప్రొటెక్ట్ ప్రైవసీ. HIPAA యాక్ట్ ద్వారా వీ కెన్ ప్రొటెక్ట్ ప్రైవసీ అండి. పేషెంట్ యొక్క ప్రైవసీని మనం కాపాడొచ్చు. ప్రొవైడ్స్ బెటర్ కంట్రోల్ ఓవర్ హెల్త్ ఇన్ఫర్మేషన్. హెల్త్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన బెటర్ కంట్రోల్ ని HIPAA యాక్ట్ అనేది అందిస్తుందండి. ప్రొవైడ్స్ బెటర్ కంట్రోల్, హెల్త్ ఇన్ఫర్మేషన్ మీద కంట్రోల్ ని పొందడానికి సహాయపడుతుంది. ఇంక్రీజ్ ట్రస్ట్ ఇన్ హెల్త్ కేర్ సర్వీసెస్ మీద నమ్మకం పెంచుకోవడానికి HIPAA యాక్ట్ సహాయపడుతుంది. ఇంక్రీజ్ ట్రస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్. నౌ ఫర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి HIPAA యాక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఇంప్రూవ్ డాక్యుమెంటేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ యాక్ట్. స్టాండర్డైజ్ కమ్యూనికేషన్, స్థిరత్వంగా కమ్యూనికేషన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. అండ్ ఎన్హాన్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీస్. దీంతో పాటు పరిపాలన విషయంలో సామర్థ్యాన్ని అందించుకోవడానికి సహాయపడుతుందండి. నౌ ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి HIPAA యాక్ట్ ఎలా సహాయపడుతుందంటే, ఫాస్టర్ క్లెయిమ్ ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్ గా చేయడానికి సహాయపడుతుందండి ఈ చట్టం. ఫాస్టర్ క్లెయిమ్ ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్ గా HIPAA యాక్ట్ ద్వారా చేయొచ్చు. స్టాండర్డైజ్ ట్రాన్సాక్షన్స్ కూడా, ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా, ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ కూడా చాలా ఖచ్చితంగా స్థిరంగా చేయొచ్చండి HIPAA యాక్ట్ కింద. అండ్ రెడ్యూస్డ్ ఫ్రాడ్. దీంతో పాటు ఫ్రాడ్ జరగకుండా రెడ్యూస్ చేసుకోవచ్చు, మోసాలు జరగకుండా తగ్గించుకోవచ్చు అండి HIPAA యాక్ట్ వల్ల. అండ్ ఫర్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కి HIPAA యాక్ట్ ఎలా సహాయపడుతుందంటే, ఇంప్రూవ్ డేటా సెక్యూరిటీ. HIPAA వల్ల సమాచారం సెక్యూర్ గా ఉండటానికి సహాయపడుతుంది. బెటర్ ఇంటర్ఆపరేటబిలిటీ. సమాచారం బయటికి వెళ్లకుండా, ఇంటర్ఆపరేటబిలిటీ అంటే అర్థం ఏంటంటే, ఇంటర్ కమ్యూనికేషన్. హాస్పిటల్స్ కి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి మధ్య మాత్రమే ఆ సమాచారం ఉండేలాగా మనం HIPAA యాక్ట్ కింద తీసుకోవచ్చు. అండ్ ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్. దీంతో పాటు హెల్త్ కేర్ సర్వీసెస్ యొక్క క్వాలిటీని కూడా మనం అందించుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్, మంచి హెల్త్ కేర్ క్వాలిటీ సర్వీసెస్ ని అందించడానికి సహాయపడుతుందండి. నెక్స్ట్ క్విక్ రివిజన్ పాయింట్స్ అండి. కొన్ని క్విక్ రివిజన్ పాయింట్స్ తెలుసుకుందాం. కీ ఫ్యాక్ట్స్. HIPAA ఫుల్ ఫామ్. HIPAA అనగా
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ అండి. హెచ్ఐపిఏ అనగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంటబిలిటీ (1996) ఈ చట్టం తీసుకొచ్చారు. అఫీషియల్ నేమ్, దీని యొక్క అఫీషియల్ పేరేంటంటే పబ్లిక్ లా 104. దీని యొక్క పబ్లిక్ లా పేరేంటంటే 104/1919 అండి. మెయిన్ పర్పస్, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయటం అండ్ ఇంప్రూవ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి చట్టం ఇవ్వబడుతుందండి. 3 మెయిన్ కాంపోనెంట్స్, దీంట్లో ఉన్న ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏంటంటే 3. ఫస్ట్ ప్రైవసీ రూల్, సెక్యూరిటీ రూల్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అండ్ కోడ్ సెట్ స్టాండర్డ్స్ అండి. ఈ 3 మెయిన్ కాంపోనెంట్స్ అండి. నౌ మెయిన్ ఆబ్జెక్టివ్స్, దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ప్రొటెక్ట్ పేషెంట్ యొక్క ప్రైవసీని కాపాడటం, సెక్యూర్ ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ గా ఉంచటం, స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డైజ్ గా జరిగేలా చూడటం, రెడ్యూస్ ఫ్రాడ్, మోసం జరగకుండా తగ్గించడం, ఇంప్రూవ్ హెల్త్ కేర్ యొక్క సామర్థ్యాన్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చండి. హెల్త్ కేర్ యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నౌ వి విల్ కమ్ టు కన్క్లూజన్. HIPAA is one of the most important healthcare laws in the United States. లో HIPAA యాక్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ కేర్ లాస్, అంటే చట్టం అండి. ఇట్ ప్రొటెక్ట్స్ పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్, పేషెంట్ కి సంబంధించిన హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ HIPAA యాక్ట్ సహాయపడుతుంది. ఇంప్రూవ్ హెల్త్ కేర్ యొక్క హెల్త్ కేర్ యొక్క పరిపాలనా విభాగాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ సపోర్ట్స్ సెక్యూర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కి సపోర్ట్ గా సెక్యూర్ గా జరగడానికి ఉపయోగపడుతుంది. అండ్ స్టాండర్డైజ్ హెల్త్ కేర్ ట్రాన్సాక్షన్స్ అనేవి స్టాండర్డైజ్ గా జరగడానికి సహాయపడుతుందండి HIPAA యాక్ట్ అనేది. ఆల్దో ఇట్ ఈస్ ఎ US లా, ఇది US కి సంబంధించిన చట్టం అయినా కానీ ఇట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైవసీ, వీటి ప్రిన్సిపల్స్ కి సంబంధించిన ప్రైవసీ కానీ కాన్ఫిడెన్షియాలిటీని కలిగి ఉంటుంది. అండ్ డేటా చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఆర్ వైడ్లీ రికగ్నైజ్డ్, చాలా ఎక్కువ మోతాదులో ప్రపంచవ్యాప్తంగా రికగ్నైజ్ అయ్యింది. అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ హెల్త్ కేర్ ప్రాక్టీసెస్ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ ప్రాక్టీసెస్ కి సహాయకరంగా ఉండటానికి ఉపయోగపడుతుందండి HIPAA యాక్ట్ అనేది. వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా. సో ఎవరైతే మెడికల్ కోడింగ్ లో ఉన్నారో వాళ్ళకి సహాయకరంగా ఉండటానికి ఈ HIPAA యాక్ట్ అనేది చాలా సహాయపడుతుందండి. దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.